హాయ్ ఫ్రెండ్స్. సో మీరు కనుక డిప్లొమా లేదా డిగ్రీ కానీ కంప్లీట్ చేసినట్లయితే సో మీ జోనల్లో ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ ఐడిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మనం అయితే ఈ సిఇఓ తెలంగాణ వెబ్ పోర్టల్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఈ లింక్ అనేది మనం ఓపెన్ చేయాలి. ఎవరైతే ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ జోనల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇవి క్లిక్ చేసినట్లయితే మనకు ఈ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం థర్డ్ వన్ చూసినట్లయితే ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్. సో మీరు కనుక ఈ 1 నవంబర్ 2023 లోపు డిగ్రీ కానీ లేకుంటే డిప్లొమా కానీ కంప్లీట్ చేసినట్లయితే మీరు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ను మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ అప్లై ఆన్లైన్. ఈ లింక్ అనేది మనం ఓపెన్ చేసినట్లయితే మనకు ఫామ్ 18 ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. సో మనం దేనికైతే అప్లై చేస్తున్నాము అంటే ఇక్కడ కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఈ జోనల్లో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన డిస్ట్రిక్ట్స్ ఈ జోనల్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ అనేవి ఉంటాయి. సో మీరైతే ఏ డిస్ట్రిక్ట్ చెందిన వారైతే ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అనేది మిస్టేక్స్ లేకుండా మన సర్టిఫికేట్లో ఏ విధంగా ఉన్నాయో సో అవన్నీ ఇక్కడ మనం కేర్ఫుల్గా ఫిలప్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చినట్లయితే ఫాదర్ నేమ్, అండ్ ఇక్కడ జెండర్. సో ఇక్కడ మనం అనేది కేర్ఫుల్గా ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ టైప్ రిలేషన్ టైప్ ఫాదర్ అన్న మీ క్వాలిఫికేషన్ ఏందో ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. డిగ్రీయా లేదా డిప్లొమానా అనేది. సో ఇక్కడ చూసినట్లయితే ఆక్యుపేషన్ మీరు చేస్తున్నటువంటి మీ ప్యాషన్ ఏంది, మీరు జాబ్ చేస్తున్నారా లేదా సెల్ఫ్ ఎంప్లాయా లేదా వర్క్ చేస్తున్నారా. సో నేనైతే సెల్ఫ్ ఎంప్లాయీ. సో నెక్స్ట్ వచ్చినట్లయితే డిజేబిలిటీ. మీరు కనుక ఏమైనా డిజేబుల్డ్ ఉన్నట్లయితే అవి ఇక్కడ టిక్ చేయండి. లేనట్లయితే ఈ ఆప్షన్ అనేది టిక్ చేయకండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్లయితే అడ్రస్ డీటెయిల్స్. సో మీరు ఎక్కడ ఉంటారు ఏంది అనేది మీ ఇంటి అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అండ్ స్ట్రీట్, అండ్ ఇక్కడ వచ్చేసినట్లయితే విలేజ్. సో మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో ఆ విలేజ్ నేమ్ కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి వస్తుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డిస్టిక్. సో మీ డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిన్ కోడ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ చూసినట్లయితే డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెంట్లీ ఆర్ ఎపిక్ ఇఫ్ అప్లికెంట్ నేమ్ ఈస్ ఇంక్లూడెడ్. సో మీకు ఆల్రెడీ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో మీకు ఓటర్ ఐడి ఉంటుంది కదా. సో ఒకవేళ మీరు అది ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇవి అనేది మ్యాండేటరీ అయితే కాదు. ఇవి అయితే ఫిలప్ చేయాలనుకుంటే ఈ పిక్ నెంబర్కి మీకు తెలియదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఈ బటన్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ నేము, ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి మీ పిక్ కార్డ్ నెంబర్ ఏంది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాన్యువల్గా మనం ఫిలప్ చేయాల్సి వస్తుంది. సో ఇదైతే స్కిప్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్లయితే ఆధార్ డీటెయిల్స్. సో మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి. లేదా మీరు ఆధార్ నెంబర్ ఇవ్వద్దు అనుకుంటే ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ బికాస్ ఆఫ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ ఇది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చినట్లయితే
ఇక్కడ గ్రాడ్యుయేట్ మీరు కనుక డిగ్రీ కంప్లీట్ అయినట్లయితే ఈ ఆప్షన్ అనేది టిక్ చేసుకోండి. లేదా మీరు డిప్లొమా కంప్లీట్ చేస్తున్నాను అన్నట్లయితే డిప్లొమా అనేది మనకి ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ నేమ్. సో మీరు ఏ యూనివర్సిటీ నుంచి మీరు కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ ఇక్కడ వచ్చినట్లయితే ఈ ఇయర్లో పాస్ ఇయర్. సో మీరైతే 2013 బిలో ఉన్న 2013 కంటే ముందు పాస్ అయి ఉన్నట్లయితే మాత్రమే ఇది మనం ఎలిజిబుల్ దీనికి. సో అండ్ ఇక్కడ వచ్చినట్లయితే ఆమె పొజిషన్ ఆఫ్ ది డిప్లొమా సర్టిఫికేట్. ఒకవేళ మీరు డిప్లొమా కంప్లీట్ చేసినట్లయితే ఈ ఆప్షన్ అనేది మీరు టిక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు డిప్లొమా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ ఇది ఎంత ఉండాలంటే 100 KB బిలో సైజులో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ వచ్చినట్లయితే 200 KB బిలో ఉండాలి. సో ఇది ఫిల్అప్ చేస్తున్నా. చూస్ ఫోటో. అండ్ ఇక్కడ వచ్చినట్లయితే మన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత సో ఇక్కడ చూసినట్లయితే మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ ఆఫ్ ఎనీ గ్రాడ్యుయేట్. సో మీరు కనుక ఇది ఫస్ట్ టైం అయినట్లయితే ఇది టిక్ చేయండి. సెలెక్ట్ చేసి మీ ఇక్కడ డిస్టిక్ ఈ జోనల్లో మీ ఈ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆప్షనల్. ఇస్తే కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మన క్యాప్షన్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనం అప్లికేషన్ అంటే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసాము. సో మనకు యువర్ అప్లికేషన్ నంబర్ ఈజ్, సో మన అప్లికేషన్ ఐడి అనేది ఈ విధంగా మనకు జనరేట్ అవుతుంది. సో ఈ నంబర్తో మనం ఈ నంబర్ అనేది మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనది ఎమ్మెల్సీ ఓట్ అనేది జనరేట్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉందిగా. సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి సో ఈ ఐడి అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేసినట్లయితే మనది స్టేటస్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. గెట్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మన నేము, ఫాదర్ నేము, సో మనం ఏ జోనల్లో అప్లై చేసాము, సో మన కరెంట్ స్టేటస్ చూసినట్లయితే ఇది అప్లికేషన్ ఈజ్ సెంట్ టు BLO వెరిఫికేషన్. సో ఈ BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. సో మన డిస్టిక్ BLO ఎవరో వాళ్ళ దగ్గరికి ఈ మన ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకు ఈ ఎమ్మెల్సీ ఓటర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే గైస్, ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో నేను వాటికి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.